నరసరావుపేటలో వైసీపీ సీటు రాజకీయం వేడెక్కుతోంది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై అసమ్మతి వర్గం సీటు మార్పు కోసం అధిష్టానం దగ్గర తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఏ నాయకుడికి సరైన ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు వైసీపీ సీనియర్ నేత గజ్జల బ్రహ్మారెడ్డి. ఇక అందరికంటే వైసీపీలో తానే సీనియర్ అన్నారు. అధిష్టానానికి ఇప్పటికే 2 సార్లు కలిశానంటూ తన పేరు పర్సనల్ గా ఉంది అని, అధిష్టానం నుంచి ఎలాంటి నిర్ణయం వచ్చినా కట్టుబడి ఉంటారని అంటున్న గజ్జల బ్రహ్మారెడ్డితో పల్నాడు జిల్లా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. నరసరావుపేట వైసీపీ సీటు ఒక వివాదాల్లాగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యంలో మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో సీటుకి ముగ్గురు అభ్యర్థులు కూడా పోటీకి ఉన్నారని చెప్పి ఇప్పటికే తెలుస్తున్న నేపథ్యంలో దీనిపైన మాట్లాడేందుకు గజ్జల బ్రహ్మారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, నరసరావుపేట సీట్ కొత్త వివాదంగా మారింది. ఇటీవల మీరు పెట్టినటువంటి రహస్య భేటీ ఏదైతే వైసీపీ క్యాడర్స్తో మీ ఇంట్లో సమావేశం జరిగిందన్నమాట, ఇది ఎంతవరకు రైట్? దాన్ని అసమ్మతి మీటింగ్ అని నేను ఒప్పుకోను. అది ఎవరో పార్టీని డ్యామేజింగ్గా వాడటానికి వాడిన పదం. యాక్చువల్గా దీనికి 2 సంఘటనలకి ఫాలో అప్ మీటింగ్ అన్న గెట్ టుగెదర్. దానిలో మొదటిసారిగా శ్రీనివాసరెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు, ఒకరోజు స్పాంటేనియస్గా నేను 15 నిమిషాల్లో అక్కడికి వస్తున్నా మాట్లాడాలని వచ్చి కూర్చొని 4 అవర్స్ మా మధ్య సుదీర్ఘంగా డిస్కషన్ జరిగింది. సీనియర్ లీడర్లు కొంతమంది స్తబ్దతగా ఉన్నారు, పార్టీలో యాక్టివ్గా లేరు, మీరు 2014లో యాక్టివ్గా వాడిన క్యాండిడేట్లు అని రొంపిచెర్ల మండలంలో 2 పేర్లు, టౌన్లో ఒక 2 పేర్లు చెప్పి వీళ్ళని ఇన్వాల్వ్ చేసి కొంచెం కూర్చోబెట్టి మాట్లాడు, డిస్కస్ చేయి, తర్వాత మనం కూర్చుందాం ఉన్నారు. కొన్ని వేరే విషయాలు మాట్లాడుకున్నాం, అది మా పార్టీ రిలేటెడ్. అంటే మీరు మొదటి వైసీపీ ఆరంభం నుంచి కూడా మీరు పార్టీలో ఉన్నారు, కీలకంగా ఉన్నారు. సో గోపిరెడ్డికి సీట్ వచ్చిన తర్వాత ఎందుకు సైలెంట్ అవ్వాల్సి వచ్చింది? నేను సైలెంట్గా లేదు. 2014లో మా మధ్య సామరస్యం కూర్చే శ్రీనివాసరెడ్డి గారికి సీట్ ఇవ్వడం జరిగింది. మొదట పార్టీ ఆవిర్భావ దినంలో నుంచి మొదట పార్టీ పగ్గాలు పట్టి నడిపించింది నేను. పార్టీ రిలేటెడ్గా షాదీఖానాలో జరిగిన ఒక ఇఫ్తార్ విందు కానీ, దీక్షలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు మేమందరం మా కుటుంబం డాక్టర్లు మొత్తం వెళ్ళి అప్ టు నామినేషన్ డే కంప్లీట్ క్యాంపెయిన్ కొన్ని చోట్ల సుష్మితారెడ్డి గారు తిరిగారు, కొన్ని చోట్ల విజయ్ కుమార్ గారు తిరిగారు, నేను అనీఫ్ని తీసుకొని ప్రతి వార్డులో తిరిగి నాకు అంత ముందున్న రిలేషన్ రీత్యా ఎక్స్ కౌన్సిలర్లు వాళ్ళలో 10 మందిని నేను సెలెక్ట్ చేసా ఒకప్పుడు మున్సిపల్ ఎలక్షన్. మీరు అసమ్మతి కాదు అసంతృప్తి అంటున్నారు. నేను దానికి అసంతృప్తికి సంబంధించినటువంటి లీడర్స్ మీకేం చెప్పారు? ఆ నెక్స్ట్ నేపథ్యం ఏంటంటే, విజయసాయిరెడ్డి గారు పార్టీ రివ్యూ జరిపాడు ఏమన్నా ఫంక్షన్లో. ఆ రోజు ఫర్ ద ఫస్ట్ టైం కొంతమంది సీనియర్ కాంగ్రెస్ లీడర్లు ఎక్స్ కౌన్సిలర్లకి ఐప్యాక్ పిలుపునిచ్చింది, పార్టీ కార్యాలయానికి రమ్మని, ఏమన్ ఫంక్షన్కి రమ్మని. వాళ్ళని ఇన్వాల్వ్ చేసి విజయసాయిరెడ్డి గారు పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కూడా సంఘటితంగా పనిచేయండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడం జరిగింది. అక్కడ లీడరు గోపాల్ రెడ్డి, ఆయన ఆ రోజు అవైలబుల్గా లేడు. అనీఫ్ అని మన మార్కెటింగ్ యాక్ట్ చేయమను, ఇంకొక మార్కెటింగ్ యాక్ట్ చేయమను రొంపిచెర్ల, వీళ్ళందరినీ పిలవడం జరిగింది. వీళ్ళలో కొంతమంది వచ్చారు సీనియర్స్. అయితే మీరు చెప్తున్నారు బిఫోర్ ఎలక్షన్ ముందు కపిల విజయ్ కుమార్ లాంటి కానీ, మీరు కానీ, ఇంకా ఇతర డాక్టర్స్ ఎంతమంది కష్టపడినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే అనారోగ్యంలో ఉన్నటువంటి నేపథ్యంలో మీరు కష్టపడి పార్టీని గెలిపించినాక సరైన ప్రాధాన్యత పెద్ద స్థాయి లీడర్స్ కూడా లభించలేదని వినిపిస్తుంది. దీన్ని ఏం చెప్తారు? నేనైతే ప్రాధాన్యత కోరుకున్నవాడిని కాదు. అప్పుడు నా ప్రాక్టీస్ నేను చూసుకుంటున్నా. నేను గత 1983 నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్నవాడిని. పార్టీ ఎలక్షన్లప్పుడు ఎవరైనా అసంతృప్తిగా ఉన్నా నాకు ట్రబుల్ షూటర్ అని పేరు. గజ్జల బ్రహ్మారెడ్డి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు, పార్టీకి బ్యాక్గ్రౌండ్లో అనేకమైన వర్క్ చేస్తున్నారు, అధిష్టానంలో మంచి పేరుంది, అధిష్టానంలో కూడా మీకు చాలా పరిచయాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దశగా నరసరావుపేట సీటు ఆశిస్తున్నాడు, సీటు కోసం అధిష్టానానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు. అందుకే ఈ సమావేశం ఏర్పరచడానికి, తన నివాసంలో ఏర్పరచడానికి వినిపిస్తుంది. ఇది ఎంతవరకు రైట్ అంటారు? మీరు ఉపయోగించే పేర్లలో కాసు మహేశ్వర్ రెడ్డి గారు ఇక్కడ యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న మాట నిజం. ఆ రోజు నేను వాళ్ళ గెలుపులో కూడా సహకారం అందించిన మాట నిజం. బై ఎలక్షన్ వచ్చినప్పుడు రామకృష్ణారెడ్డి గారి కాన్స్టిట్యున్సీకి నేను ఇన్ఛార్జి, సోల్ కాన్స్టిట్యున్సీకి, అక్కడ తిరిగిన మాట వాస్తవం. వీళ్ళందరికంటే నేను సీనియర్ అనుకుంటున్నాను. నేను అమాయకుడిని కాదు, అనామకుడిని కాదు. నా క్లెయిమ్స్ నాకున్నాయి.
నేను చేసిన సర్వీస్కి రాజకీయ పరంగా కానీ 1983లో మా మామయ్య ఇక్కడ కాంగ్రెస్గా నిలబడ్డాడు క్యాండిడేట్గా. ఏదైతే మరి మొదటి నుండి పార్టీని అంటిపెట్టుకొని గజ్జల బొమ్మారెడ్డి గారు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు అధిష్టానం ఇచ్చినటువంటి నిర్ణయం మేరకే ముందుకెళ్తాము, ఏదైతే సీటు నర్సరావుపేట సీటు ఆశించడంలో దానికి పూర్తిగా అర్హుడిని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే రాబోయే రోజుల్లో 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా సీటు గెలిచి తీరుతాం, అధిష్టానానికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అసమ్మతి వర్గం కాకుండా కేవలం అసంతృప్తి వర్గంతోనే మీటింగ్ పెట్టాం, కేవలం క్యాడర్ని సమన్వయపరిచి వారికి ఉన్నటువంటి అసంతృప్తిని తీర్చేందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేశామని కూడా గజ్జల బొమ్మారెడ్డి చెప్తున్నటువంటి. కెమెరామెన్ పవన్తో రమేష్ పల్నాడు నుంచి.